హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గవర్నమెంట్ జాబ్ ఛానల్. మనకి ఇండియన్ రైల్వేస్ నుంచి రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. మనకి 4660 జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. మనకి ఏప్రిల్ 15 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఏప్రిల్ 15 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మే 14 వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ఈ 2 పోస్టులకి నోటిఫికేషన్ అనేది వచ్చింది. సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసినైతే మీరు డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. మీ స్టార్టింగ్ పే వచ్చేసినట్లయితే మీకు 35,400 అనమాట. ఏజ్ లిమిట్ 20 నుంచి 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీ 452. ఆ తర్వాత కానిస్టేబుల్ వచ్చేసినట్టు మనకి 10th పాస్ అయి ఉండాలి. 21,700 అనేది బేసిక్ పే. అండ్ 18 to 28 ఇయర్స్ అనేది మీరు ఈ ఏజ్ మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. మీకు కానిస్టేబుల్ వచ్చేసినైతే 4208 జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఈ 2 కలిపితే 4660 జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో మనకి నోటిఫికేషన్ అయితే పీడిఎఫ్ రూపంలో ఇచ్చారు. అండ్ దీనికి సంబంధించినటువంటి ఫీ వచ్చేసినైతే 500 రూపీస్ అనమాట. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్కి 250 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఒకటి గమనించండి, మీకు ఉమెన్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. 15% పోస్టులు ఉమెన్ క్యాండిడేట్స్కే ఉంటాయి. కాబట్టి ఉమెన్ క్యాండిడేట్స్ కంపల్సరీ అప్లై చేయండి. మీకు చాలా తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. కంపల్సరీ మీకు జాబ్ అనేది వస్తుంది. అండ్ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మనకి 15 నాడే వస్తుంది. 15 ఏప్రిల్ ఆ టైంలోనే వస్తుందన్నమాట. సో ఒకసారి చూసుకోండి. అండ్ చాలా మంచి జాబ్స్ అనమాట. రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ సంబంధించి 4200 కానిస్టేబుల్, 452 ఎస్ఐ జాబ్స్ అనేవి వచ్చాయి. ఎస్ఐకి గ్రాడ్యుయేషన్, కానిస్టేబుల్కి 10th పాస్ అయితే చాలు. డీటెయిల్ నోటిఫికేషన్ రాగానే మిగతా వివరాలన్నీ కూడా మీకు తెలుస్తాయి. అండ్ డీటెయిల్ నోటిఫికేషన్లో ఏముంటుంది, ఇంకేముండదు, దాదాపు అన్నీ కూడా ఇదే నోటిఫికేషన్లో వచ్చేసాయి. అండ్ ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఒక 3 monthsలో ఎగ్జామ్ అనేది ఉంటుంది. మే అప్లికేషన్ అయిపోతుంది కాబట్టి మే నుంచి ఆగస్టు ఆ టైంలో మీకు ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి. సో ఇదండి మనకి రైల్వే సంబంధించినటువంటి రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ సంబంధించినటువంటి జాబ్ వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.